సత్యవంతుని స్వరము మానవాళికి వరము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము, సత్యవంతుని స్వరము. బెతెస్దా మినిస్ట్రీస్ సమర్పించు సత్యవంతుని స్వరము అనే ఈ కార్యక్రమను వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రభు నామమున శుభములు. ఈ కార్యక్రమం ద్వారా మీకు జరుగుతున్న మేలులు మాకు లెటర్స్ ద్వారా, టెలిఫోన్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా తెలియజేస్తున్నందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. ఎంతోమంది రక్షణ పొందామని, అద్భుతాలు జరుగుతున్నాయని మాకు తెలియజేస్తున్నారు. మా దగ్గర జరుగుతున్న యూత్ రిట్రీట్, ఉమెన్స్ మీటింగ్, ఆదివారపు ఆరాధన, చైన్ ప్రేయర్ మరియు ఫాస్టింగ్ ప్రేయర్లో ఎంతోమంది అద్భుతాలు పొందుతున్నారు. వీరందరి నిమిత్తమై ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని సేవలో బాగా వాడబడుచున్న మా నాన్నమ్మ డాక్టర్ ఎం జయశీల గారి దైవ సందేశం విందాము. శుభవార్త ద్వారా, యూట్యూబ్ ద్వారా, అలాగే ఫేస్బుక్ ద్వారా ఎంతో మంది వింటున్నారు, ఎంతో మంది రక్షణ పొందుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చక్కగా ఆలకించాలి, దాన్ని నెమరు వేయాలి, అలాగే నడుచుకోవాలి. అప్పుడే దేవునికి సంతోషం. ఈ దిన వాక్యంగా ఏంటి అంటే, దేవుని దృష్టి మన మీద ఉంటే, దేవుని కళ్ళు మనం చూస్తున్నాయి అంటే, దేవుని ముఖార విందాన్ని మనం చూస్తున్నామంటే నువ్వు ఎలాగుంటున్నావు, నీ ప్రవర్తన ఎలాగున్నది. చూడండి 32 దావీదు కీర్తన. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను. నీ మీద దృష్టి చాటలు చేసుకోండి. ఎవరి మీద దృష్టి ఉంచేది? ప్రతి ఒక్కరి మీద దృష్టి ఇస్తున్నాడు, ఒక్కరి మీద కాదండి. నీకు నాకు అమ్మగారు ఏంటి పిరాస్తున్నారు, ఆ ఒక్కరికే సపోర్ట్ చేస్తున్నారు, అయ్యగారు ఏంటి ఒక్కరితో మాట్లాడతారు, ఇలాగ కాదు. ఆయన మానవుడు కాదు, ఆయన పక్షపాతి కాదు, ఆయన అందరి మీద దృష్టి ఇస్తున్నాడు. 10 సంవత్సరం అంతా ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా, ఒక బంధువుగా, రక్త సంబంధిగా ఉండి ఆయన మనల్ని కాచి కాపాడాడు. రండి ఆయన ఎదుట సాగిల పడండి అంటున్నాడు కీర్తనకారుడు. ఆయన రాజైన దావీదు ఒక రాజు సాగిల పడుతున్నాడు కానీ ఒక సామాన్యుడు సాగిల పడటం లేదు. ఇలాగ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన మన బాధల్లో నుండి, మన ఇరుకలో నుండి, మన ఇబ్బందుల్లో నుండి తీసి కొత్త సంవత్సరంలోకి అడుగులు చేశాడు. నన్ను శోధించండి, నేను మీకు చేస్తాను అంటున్నాడు. అందుకని 6 విషయంలో మనము ఇక్కడ నేర్చుకుందాం. దేవుని దృష్టి నీ మీద ఉండాలని అంటే, మొట్టమొదటిగా నీ వేలాగా ఉండాలని అంటే, దేవుని దృష్టికి మనము నీతిమంతులుగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి ఏంటని మళ్ళీ అడుగుతా, మొట్టమొదటి ఎలా ఉండాలి? నీతిమంతులుగా. అందుకని ఆదికాండము 7వ అధ్యాయము ఎవరున్నారండి అక్కడ? నోవాహు. నోవాహు ఎలా ఉన్నాడు? ఈ తరము వారిలో నీవే నీతిమంతుడు. నీవే అన్నాడా, నీ కుటుంబం అన్నాడా? ఏమా నీవే. చూసారా, మార్గములు చెరిపి వేసుకొని ఉన్నారంట. భూలోకం అంతా చెడిపోయి ఉన్నది. ఒక్కరు కూడా నిందారహితులుగా లేరు, ఒక్కరు కూడా నీతిమంతుడుగా లేరు, ఒక్క నోవాహు తప్ప. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నావు కాబట్టి నీవు ప్రత్యేకమైన జీవితంలో జీవించమని అంటున్నాడండి. చూడండి ఆదికాండం 6వ అధ్యాయం 11, 12. నిండి ఉన్నది కాబట్టి ఆయన ఒక్కడే నీతిమంతుడు కాబట్టి దేవుడు ఆయనను ప్రత్యేకపరుస్తున్నాడు. నీతిమంతుడు అంటే ఏంది? ఆయనకు ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, ఆయన ఇచ్చిన వాక్యాలు మనము చదవాలి, గ్రహించాలి, మనం గైకొనాలి. ఎప్పుడైతే మనం దేవుడితో సహవాసం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే అందరితో మనల్ని ఉంచడం లేదు, మనల్ని ప్రత్యేకంగా ఉంచుతున్నాడు. ఆయనతో సహవాసం చేస్తున్నాం కాబట్టి ఆయననే మనకు స్నేహితుడుగా, ఆయననే మనకు తండ్రిగా, ఆయననే మనకు దైవంగా, ఆయననే మనకు సమస్తంగా దేవుడు మనతో ఉన్నాడని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? నీతిమంతుడుగా ఉన్నందుకు దేవుడు ఆయనను పాపులలో చేరక ఆయనను నీతిమంతుడుగా ప్రత్యేకంగా ఉంచినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయనకి ఏమని పేరు పెట్టాను అంటే ఏంటండి? నెమ్మది కదా. రాబోయే తరానికి ఈయన నెమ్మది కలగజేసేవాడు కాబట్టి ఆయనను నీవు ప్రత్యేకంగా ఉండు, నీవు నీ కుటుంబం కొరకు రక్షణ ఓడ కట్టుకో అంటున్నాడండి. అందరికి చెప్పిన ఎవరు నమ్మలేదు కానీ ఆయన ఏం చేస్తున్నాడు? తాను నీతిమంతుడుగా ఉండి తాను నమ్ముకున్నాడు. తన కుటుంబంలో ఉన్న వారికి నీతిమంతుడుగా ఉండు, ఎందుకంటే ఉగ్రత రాబోతుంది, ఉగ్రత రాబోతుంది. దేవుడు జలప్రలయం చేత లోకాన్ని ముంచబోతున్నాడంటే వాళ్ళు నమ్మారు, వాళ్ళు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచి తన కుటుంబం అంతా కూడా ఆ నోవాహు చెప్పిన మాటలు నమ్మి నీ కుటుంబం కొరకు నీవు రక్షణని ఓడ కట్టుకొని అందులోకి వచ్చారు. అందులో వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. ఎవరైతే ఓడలోకి వచ్చారో వారే దేవుడు సురక్షితంగా ఉంచాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎవరు అనగా 2 కొరింథీ 6వ అధ్యాయం 18 వచ్చారు. మనము జీవం గల దేవుని ఆలయముగా ఉన్నాం. హెబ్రీ పత్రిక 11:7.
విశ్వాసమును బట్టి నోవహు, దేన్ని బట్టి అండి? విశ్వాసాన్ని బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరించబడిన వాడై భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ కట్టుబడి ఓడ సిద్ధం చేసుకోండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ప్రతి ఒక్కొక్కరు మీరే బాధ్యులు. మీరు ఒక్కొక్కరు ఏం చేయాలంటే నీ ఇంటి వారి కొరకు రక్షణ ఓడ కట్టుకోవాలి. నీవు నమ్ముకోవాలి, నీవు విశ్వసించాలి. ఆ విశ్వాసాన్ని బట్టి ఏం కావాలి? రక్షణని ఓడగట్టుకొని నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. రాహాబు వేశ్య అయినా కానీ ఆమె ఏం చేస్తుంది? యెహోవా సన్నిధిలో దేవుని నమ్ముకున్నారు కాబట్టి వేరులో వారు బోధించిన దాన్ని విశ్వాసం బట్టి ఆమె నమ్ముకొని ఆమె తన వారినందరినీ రక్షించుకుంది. ఎరుకంతా కూలగొట్టబడింది. కానీ రాహాబు కుటుంబీకులు ఆమె యొక్క రక్త సంబంధులు ఆమెకు తెలిసిన వారు ఎవరెవరైతే ఇంట్లో ఉన్నారో ఆ ఎర్రని దారాలను చూసి అందరు కూడా రక్షింపబడ్డారండి. ఎర్రని అంటే యేసుక్రీస్తు రక్తము ఎవరి మీద అయితే ఉంటుందో వారే రక్షింపబడతారు. యేసుక్రీస్తు రక్తము ఎవరి వారి బంధముల మీద ఉంటుందో, ఎవరి గడప కమ్మల మీద ఉంటుందో వారందరూ రక్షింపబడతారు. అలాగే ఎవరైతే నిందారైతులు ఉంటారో, ఎవరైతే నీతిమంతులు ఉంటారో వారు దేవుని ఉగ్రతను తప్పించుకుంటున్నారు. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడు? వారిని సెపరేట్ గా చేస్తున్నాడండి. వారిని వారి కుటుంబాలను దేవుడు ప్రత్యేకంగా ఉంచుతున్నాడని నేను ప్రభు పెట్ట మనం చేస్తున్నాను. రెండవది, మనం దేవుని దృష్టికి స్తుతులు చెల్లించే వారు ఉండాలి. భయంకరమైన సంవత్సరం మన నుంచి దాటిపోయింది. ఒక నెల మనం సురక్షితంగా దాటామండి. ఏది కూడా మనకు ఉగ్రత రాలేదు. ఒక నెల అంటే 31 దినాలు దేవుడు మన నుంచి దాటింపజేశాడు. రెండవ నెల ఎలా ఉంటుందో నీకు తెలియదు. కాబట్టి అయ్యా నన్ను రక్షించినందుకు, నన్ను కాపాడినందుకు, నాకు ఇచ్చిన ఊపిరి కొరకు, నాకు ఇచ్చిన ఇది కొరకు మీరు నమ్మకం లేదు. నేను మెట్లకి రాగానే నా సంఘంతో నేను ప్రార్థిస్తున్నానయ్యా నీకే స్తోత్రం అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. నేను స్తుతులు చెల్లిస్తాను. ఎందుకు అనంటే ఏజ్ బారైపోయినా మేము ఒక్కదాన్ని టీవీ ముందు కూర్చొని ప్రార్థన చేసుకుంటే, ఒక్కదాన్ని ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఎలా ఉంటుంది అని అంటే నిర్జీవంగా ఉంటుంది. ఆత్మ లేడు. ఎందుకనంటే నేను ఒక్కదాన్ని ఉంటుంది. ఆత్మ మూలుగుతుంది. నా సంఘంతో ప్రార్థిస్తుంటే, పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంటే అప్పుడు నా ఆత్మ ఉల్లాసిస్తుందండి. దేవునికి దగ్గరగా ఉంటే ప్రతిది కూడా నీకు సమకూరుస్తాడు కదా. కాబట్టి దేవుని దృష్టికి మనం స్తుతులు చెల్లించేవారు. మొదటి రాజులు 9వ అధ్యాయం 3వ వచనం. మొదటి రాజులు 9వ అధ్యాయం 3వ వచనం. నా దృష్టియు ఈలాగు సెలవిచ్చారు, నా సముఖమునందు నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండునండి. హల్లెలూయా. మందిరం ఇక్కడ నిలబడ్డది. ఇంతమంది దేవుని ఆరాధిస్తుంటే ఎంత సంతోషమో. హల్లెలూయా. ఎంతగా దేవుడు ఆనందిస్తున్నాడు. ఇక్కడ మనం స్తుతిస్తున్నాం. అదే సమయంలో అక్కడ దేవదూతలు దేవుని ఆరాధిస్తున్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. నా మనసు, నా దృష్టి ఎల్లప్పుడు కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి దేవుని దృష్టి మందిరం మీద కలదు. ఆ మందిరం అంటే ఎవరు? మనమే. మొదటి కొరింథీ 3:16 అంటాడు, ఆ ఇల్లు మీరే, ఆ దేవాలయం మీరే, మీరే నా దేవాలయం, నేను మీలో నివసించినట్లు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుతున్నారని దేవుని ఆత్మ మీలో నివసించుతున్నారని మీరు ఎరగరా? మీరు దేవుని ఆలయం. హోషేయ 14:2 చూడు. ఎట్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పిస్తాం. ఏంటండి? ఎట్లకు బదులుగా మా పెదవులు నీకు బలులు అర్పిస్తాం. బలులు అంటే ఏంటండి? బలి అంటేనే స్తుతి. ఎట్లకు బదులుగా నాకు ఎట్లొద్దు, నాకు మేకలొద్దు, గొర్రెలొద్దు, రక్తం అంతా నాకు హేయమంటున్నాడు దేవుడు. దేవుడు ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం అంటున్నాడు, మీరు నా సన్నిధికి రావాలని ఆత్రపడుతున్నారు, మీరు రానివద్దంటున్నారు, మీ బలులు నాకు వెక్కసమైన అంటున్నాడు. ఎందుకు అని అంటే లోపలంతా కపటం, కుళ్ళు, ఇవన్నీ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెట్టుకొని మీరు ఎలా వస్తున్నారు? నా సన్నిధి ఎందుకు వస్తున్నారు? నా ఆవరణంలో త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు కూడా ఎంత భయంకరంగా చూడండి. దేవుడు అలాగంటే దేవుడే మనం త్రోసేస్తే, మన ఇంట్లో ఉన్న మన తండ్రి మనల్ని త్రోసేస్తే మనం ఎక్కడెత్తామండి? ఎంత భయంకరమో. చిన్నపిల్లలు ఇప్పుడంటే మనం ఉద్యోగం చేసుకుంటారు, ఎక్కడైనా మనము విమెన్స్ హాస్టల్లో ఎక్కడో ఉండొచ్చు, వర్కింగ్ విమెన్స్ హాస్టల్ కానీ ఎవరు లేని ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు తప్పు చేస్తే పోరాన్ని వద్దు, నువ్వు పోవే అసలు వద్దు అని వెళ్ళగొడితే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలాగున్నావని చెప్పేసి వెళ్ళగొట్టే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడని. మీరు నా సన్నిధికి రావద్దని ప్రోసెస్ మనం ఎక్కడ వెళ్తాం? ఎక్కడో ఒక దగ్గర మనం రెంట్ తీసుకుంటాం. కానీ పరలోక రాజ్యం వెళ్ళబడితే సీదా నరకానికి. ఆ నరకం వద్దని మనం ఎంత ప్రయాసపడుతున్నాం. ఇంకా రక్షణ తీసుకున్న వాళ్ళు దేవుని ముద్ర వేసుకోనండి. ఎందుకనంటే అన్ని కూడా సంకుచితమైపోతున్నది, అన్ని కూడా దగ్గరకు వచ్చేస్తున్నాయి. దేవుని రాకడ సిద్ధమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్ముకోవాలి, దేవుని ముద్ర వేసుకోవాలి. నీ విశ్వాసాన్ని నువ్వు ప్రశ్న చేసుకోవద్దు.
వాడు సైతానుడు భయంకరంగా మనం వెనుక పోరాడుతున్నాడు. ఎంత త్వరగా నేను నిన్ను విశ్వాసంగా త్రోసివేయాలని చూస్తున్నాడు. కాబట్టి వానికి భయపడకుండా ఎట్లకు బదులుగా నా పెదవులు ఉన్నాయ్యా, బలులుగా నేను అర్పిస్తాను, అంటే జిహ్వాబలం అర్పిస్తున్నాను, స్తుతులు అర్పిస్తున్నానని. కీర్తన 150 మొదటి నుంచి 6 వచనాలు దేవుని స్తుతించండి కదా, స్వరమండలమా దేవుని స్తుతించండి, సితారా దేవుని స్తుతించండి 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 మొదలుపెట్టి స్తుతించుడి అని ఆగిపోతుందండి. 150 కీర్తన స్తుతించుడని మొదలుపెట్టి స్తుతించుడని ముగిస్తున్నాడు దావీదు రాజు. అయితే ఆ స్తుతించడానికి మొదలు పెట్టడం, నీవు పుట్టినది మొదలు స్తుతిస్తూనే ఉండాలి. ఆఖరి మన ఊపిరి బయట వెళ్ళే వరకు స్తుతిస్తూ వెళ్ళాలి. హల్లెలూయా. అందరికి అర్థమైందేమో, స్తుతిస్తూ మనము ఈ భూమి మీదకి రావాలి. ఒకవేళ అప్పుడు చిన్న పిల్లలు మనకు తెలియదు, కానీ నీకు ఈ లోకం తెలిసిన తర్వాత, నీ జ్ఞానం నీకు వచ్చిన తర్వాత నీకు దేవుని స్తుతిస్తూ ఉండాలి. నీ తల్లిదండ్రులు నీకు బోధించిన ప్రకారం, ఇతరులు బోధించిన ప్రకారం, టీచర్లు బోధించిన ప్రకారం, గుడిలో చెప్పబడ్డ ప్రకారంగా నీవు ఎలాగనంటే స్తుతిస్తూ ఉండాలి. అలాగే ఆ స్తుతితోనే నీవు ముగిస్తూ ఉండాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు నిన్ను ఏం చేస్తాడనంటే ఆయన రాజ్యంలో నిన్ను ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడని 140వ కీర్తన దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, అక్కడ రాజు బెల్షాసర్ ఏం చేస్తాడు, యెరూషలేము లోని పవిత్రమైనవి పాత్రలు తీసుకొని వచ్చి రాణులతో, అధిపతులతో, ఉపపత్నులతో వారందరితో కలిసి త్రాగుతూ విందు చేస్తూ కేరింతలు కొడుతూ చేస్తుంటే పరలోకం అరచే వచ్చేసి ఏమైపోయింది, నీ జీవితం నాశనం అయిపోయింది, అయిపోయింది. త్రాసులో వేస్తే నీవు తక్కువగా కనబడుతుంది. మీరు ఒక్కసారి పడుకునేటప్పుడు ఈ దినం నేను ఏం చేసినా, ఇంత ప్రార్థన చేసినా వెనక తిరిగి చూసుకోండి, నీకే కనబడుతుంది. అయ్యో ప్రభు, నేను ఏం ప్రార్థన చేశాను, ప్రార్థన చేసాడని ఆలోచన అక్కడికి వెళ్ళింది, ప్రార్థన చేసాడని ఆలోచన ఇక్కడికి వెళ్ళింది. అయ్యో నేను ఏం ప్రార్థన చేశాను, ప్రార్థన నీ సన్నిధికి రాలేదు. అంటే నీవు సున్నా. జాగ్రత్త గమనించండి బిడ్డలారా, నిజంగా చెప్తున్నాను, భయం అవుతుంది నాకైతే. అయ్యో త్రాసులో నన్ను పెడితే నీ జీవితము తేలిపోయింది, నీవు తక్కువగా కనబడుతుంది అని నా మానసం లేదు. అదే రాత్రికి ఆయన చచ్చిపోయాడు. నీ జీవితం తక్కువ కనబడ్డది, నీ జీవితం అయిపోయింది. ఇక్కడ భూలోకంలో నీ జీవితం లేదు, పరలోకంలో నీవు లేవు. నీవు ఎక్కడికి వెళ్ళావు? నరకానికి వెళ్తున్నావు. ఎంత భయం లేదండి. రాజు బెల్షాసర్ ఎంత యెరూషలేము పవిత్రమైన పాత్రలు అవి తీసుకొని వచ్చేసి ఆయన అపవిత్రం చేస్తున్నాడు. కాబట్టి అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. జీవితాలు అయిపోతున్నాయి కాబట్టి జాగ్రత్త, మిమ్మల్ని మీరు సరి చేసుకొని దేవునికి స్తుతించాలని ప్రభు మాట్లాడుతున్నాడు. 3వది, దేవుని మాట విని వణుకు వారంగా మనం భయపడే వారంగా ఉండాలి. యెషయా గ్రంథం 66:2. యెహోవా మాటలు పవిత్రమని అంట. అవి వెండి మూసలు 7 మార్లు పోసి కదా, అది ఎంత పవిత్రమయ్యో అంత పవిత్రమైనవి అంట. అవి వెండి మూసలో మనం ఎలా కడిగితే 7 మార్లు కడగాలంటండి. ఇంత కూడా ఇది లేకుండా, ఏది కూడా మురికి అనేది లేకుండా, డస్ట్ అనేది లేకుండా కడిగి అంత పవిత్రమైన మాటలు మన లోపలికి వస్తే అవి ఎంత పవిత్రం చేస్తాయి చూడండి. యోషియా 8 సంవత్సరాలు వాడైనప్పుడు రాజయ్యాడు, అటు ఇటు తిరగలేదు. 12 సంవత్సరాలు అప్పుడు ఆయన ఏం చేశాడు, యెరూషలేమును బాగు చేశాడు, మందిరాన్ని బాగు చేశాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎంత మంచిగా ఆయన చేశాడనంటే, అక్కడ మంత్రి అయిన షాఫానుకు ఒక బుక్ దొరికింది. ఆ బుక్ తీసుకొచ్చి రాజు దగ్గర చదివితే గడగడ వానికి ఆయన వస్త్రాలు చెప్పుకున్నాడు. చింపుకున్నది దేవుడు చూశాడు. ఈ ఉగ్రత వస్తుందని చెప్పి నీవు ఎప్పుడైతే విన్నావో, నా మాట విని నీవు వణుకుతున్నావు, నీవు భయపడుతున్నావు, నీ వస్త్రాలు చెప్పుకుంటున్నావు, కాబట్టి నేను ఆ కీడు రానివని అంటున్నాడు. సభలో స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ దినవృత్తాంతం 34:26-27. మనస్సు మెత్తనిదై దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి 34, 30, 32 కూడా యెహోవా మాటలను గైకొందును అనుకుని నిబంధన చేసుకున్నాడటండి. ఆయన యెహోవా మాటలను నిబంధన చేసుకున్నాడంట. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూసారా, మనం నిబంధన చేసుకుంటున్నామా, దేవునితో ఉడంబడిక చేసుకుంటున్నామా, దేవునితో ఒప్పందం చేసుకుంటున్నామా? మొదటి నెల ఏం చేస్తామనంటే మనకు వాగ్దానాలు వచ్చినాయి కదా, వాగ్దానం ప్రకారం దేవుడు నాకు అన్ని బాగా నడిపించాడు. ఈ నెలంతా మంచిగా నడిచిపోయింది. 2వ నెల నుంచి మళ్ళీ సేమ్. ఎక్కడ దొంగలు అక్కడనే, ప్రార్థనలకు రారు, ఉపవాస ప్రార్థనలకు రారు, విజ్ఞాపన ప్రార్థనలకు రారు, మళ్ళీ ఇంకా మీటింగ్లకు రారు. ఆదివారం కూడా ఆ ఒక్క దినం 1 గంట రావాలంటే కూడా అది కూడా బద్ధకమే. అందుకనే ప్రభు నిన్ను అడగబోతున్నాడు, ఆ తీర్పు సింహాసనం మీద నిన్ను అడగబోతున్నాడు. కాబట్టి నీవు ఎలా ఉంటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావు. కాబట్టి మనం వణుకుతుంటే దేవుడు ఎలా చేస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరు. అందుకని అపోస్తల కార్యం 3వ అధ్యాయం ఏమంటాడండి, అప్పుడే వాళ్ళ పరిశుద్ధాత్మను పొందుకొని పేతురు అక్కడ ప్రసంగిస్తుంటాడు. ఆ వాక్యాలను ఎలాగున్నాయి, వాక్యాల చేత పొడవబడ్డారటండి.
చూసారా? వాక్యం చేత అయ్యా మేము రక్షణ పొందడానికి ఏం చేయాలి? ఆ వాక్యం విన్నారు. విని అందరూ ఏమైంది అండి, ఇప్పుడు మనం ఎంత వాక్యం చెప్పుకుని ఎవరు కూడా పొడవబడటం లేదు, భయం లేదు, నిర్లక్ష్యం అన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆ నిర్లక్ష్య బుద్ధిని తీసేసేయాలి. నా మాట విని నువ్వు గైకొను. ఆ మాటలు విని, ఆ ప్రసంగాలు విని హృదయంలో నొచ్చుకున్నారంట, పొడవబడిన వారై అయ్యా రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి? 3000 మంది ఒక్కసారి బాప్తిస్మం తీసుకున్నారండి. అబ్రహాము కూడా దేవుడు చెప్తున్నాడు, అయ్యా నీవు సున్నతి పొందాలి అనగానే వెంటనే తను ఇష్మాయేలు తన ఇంటిలో ఎవరెవరైతే దాసులుగా ఉన్నవారు వారందరూ అప్పటికప్పుడు సున్నతి పొందారండి. మనము ఎక్కడెక్కడ పరిగెత్తి ఎక్కడ దాక్కుంటారో తెలియదు కదా. వాళ్ళు చూడండి, గోప్యాంగ చర్మం కట్ చేయడానికి సున్నతి పొందాలి అని అబ్రహాంకు చెప్పగానే అదే సమయంలో వారందరూ కలిసి ఇంట్లో ఉన్న 318 మంది, అబ్రహాము ఇష్మాయేలు ఇద్దరు కలిసి సున్నతి ఒకటే దినం పొందారు. తర్వాత 22వ అధ్యాయానికి వచ్చే వరకు నీ కుమారుని నాకు బలిగా ఇవ్వు. వెంటనే కుమారుని తీసుకుని మోరియా పర్వతానికి వెళ్ళిపోయి కత్తెత్తాడు. ఎంత భయము, ఎంత వణుకు. అందుకని విశ్వాసానికి వీరుడుగా ప్రకటింపబడ్డాడండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకని దేవుడు వాళ్ళని ప్రత్యేకంగా ఉంచుతున్నాడు. వాళ్ళని ఏం చేస్తున్నాడు అంటే, నీవు ఈ లోకంతో వేరే ఉండని ప్రభు వారితో మాట్లాడుతున్నాడండి. వారిలో మనం కూడా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 4వది, దేవుని దృష్టికి మిగుల విలువగల అంతరంగ గుణములు కలిగిన వారు ఉండాలంట. విలువగల గుణం అంటే ఏంటండి చెప్పాలా? విలువగల గుణం అంటే చదువుతా అంటే లేట్ అవుతుంది. కాబట్టి అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు కదా. ఇస్సాకు ఎప్పుడైనా కొట్లాడగా చూసారా? ఏదైనా చేయంగా చూసారా కదా? అబ్రహాము బావులు తవ్వాడండి. బావులు తవ్వితే ఈయన ఏం చేశాడు? మళ్ళీ తవ్వాడు అన్నట్టు. అబ్రహాం వాళ్ళు ఫిలిస్తీన్లు మోసవేసిన బావులను మళ్ళీ తవ్వారట. మళ్ళీ తవ్వితే గెరారు ప్రజలు వచ్చి ఏం చేశారు? వాటిని పూర్తి చేశారట. ఇస్సాకు కాపర్లు తవ్విన బావులను గెరారు ప్రజలు కాపర్లు వచ్చేసి ఏం చేశారు? ఆ బావులని మూసేశారు. మూసివేస్తే ఈయన ఏం చేశాడు? ఏమి కూడా అనలేదండి. ఎందుకంటే అబ్రహాం తవ్వింది, అది ఆయన స్వాస్థ్యము. ఆ బావులను ఫిలిస్తీన్లు శత్రువులు మూసివేశారు. మూసివేస్తే ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన కాపర్లు కలహించారు కానీ ఆయన కలహించలేదట. ఈయన అంతరంగంలో ఎంత మంచి గుణం ఉన్నదో చూడండి. శత్రువుని ఒక మాట మాట్లాడలేదు, శత్రువుని తిట్టలేదు, శత్రువుని కొట్టలేదు, శత్రువుని క్షమించని వెళ్ళిపోయాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అలాగే కయీను చూస్తే రెండు గుణాలు కలిగి ఉంటారంట వీళ్ళు. కయీను 2 గుణాలు కలిగి ఉన్నాడంట. హేబేలు దగ్గర మంచిగా మాట్లాడాడు. ఇద్దరు బలి అర్పిస్తే ఆ బలిని దేవుడు ఎవరిని ఆయన అంగీకరించాడు? హేబేలు కదా అర్పణ అంగీకరించాడు, ఇంకా కయీను అర్పణ అంగీకరించలేదు. అందుకని కయీను ఏం చేశాడు? హేబేలుతో మాట్లాడాడు, ప్రేమగా మాట్లాడాడు. ఇక్కడ ఒక జీవితం, హేబేలుతో ప్రేమగా మాట్లాడడం ఒక జీవితం. పొలంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ చంపేశాడు, అదొక జీవితం. ద్వంద్వ జీవితాలండి, 2 జీవితాలు, 2 గుణములు, 2 హృదయాలు కలిగి ఉన్నాడు ఆయన. యూదా ఇస్కరియోతు, యూదా అంటే స్తుతి. అంత చక్కని పేరు పెట్టుకున్నాడు. స్తుతి చేయాలి, ఆయన ఆరాధించాలి, ఆయన పొగడాలి, ఆయన మహిమపరచాలి, ఆయన కార్యాలు ఆయన ఎల్లప్పుడూ కూడా పొగుడుతూ ఉండాలి. అలాంటి యూదా ఏం చేశాడు? బోధకుడా అని చెప్పి దగ్గరకు వచ్చి తేనె లాంటి మాటలు మాట్లాడతారు, కానీ లోపల కపటం ఉంటుంది, విషం ఉంటుంది అన్నట్టు. ఏం చేశాడు? పరిసయ్యులకు, శాస్త్రులకు యేసు ప్రభువుని అప్పగించాడండి. విలువగల గుణం ఏది? దేవుడు ఎలాగైనా రాజ్యం మనకిస్తాడు, ఎలాగో ఆయన పరలోక సింహాసనం మనకిస్తాడు. నీ గుణం చూస్తున్నాడు, నీ హృదయం చూస్తున్నాడండి. దేవుడు ఏమంటాడు? అందుకని శత్రువులను ప్రేమించుడి, శత్రువు కొరకు ప్రార్థించుడి. హల్లెలూయా. యేసు ప్రభు చేశాడా లేదంటే మనల్ని చేయమంటున్నాడా? చేశాడు. ఎక్కడ చేశాడు? సిలువ మీద కదా, సిలువ మీద చేశాడు. అందుకని 1 సమూయేలు 18:10-11 చూస్తే సౌలు దావీదు, జాగ్రత్తగా వినండి, సౌలు దావీదు ఇద్దరు కూడా దేవుని చేత అభిషేకించబడ్డవారు. అవునా? సౌలు అభిషేకించాడా? సమూయేలు అభిషేకించాడు సౌలు. తర్వాత దావీదు కూడా అభిషేకించాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇద్దరు కూడా అభిషేకించాడు. కానీ సౌలు దగ్గర ఏముంది? ఈట ఉన్నదండి. ఏమున్నది? సౌలు దగ్గర ఈట ఉన్నది. దావీదు దగ్గర ఏమున్నది? సీతారా ఉన్నదండి. హల్లెలూయా. ఎవరి దగ్గర ఈట ఉన్నదో దుష్ట స్వభావం కలవాడు. ఏం చెప్తున్నాడు ఆయన? ఈటని తీసుకొని పొడి చేశాడు. కానీ దావీదుకు తగలకుండా దేవుడు తప్పించాడు. అది గోడకు తగిలింది. దుష్ట స్వభావం, చంపివేయాలి, మీకేదో నష్టం చేయాలి. కానీ దావీదు దగ్గర సితారా ఉన్నదండి. ఏం చేస్తున్నాడు? ఆయనలో ఉన్న దుష్టగుణాన్ని, దుష్టత్వాన్ని, సాతాను ఆయన పారద్రోలుతున్నాడండి. దావీదు సితారా వాయిస్తూ, చమత్కారంగా వాయిస్తూ, వీణ వాయిస్తున్నాడు. ఇక్కడ గొర్రెలు కాస్తున్నాడు, వీణ వాయిస్తున్నాడు. సౌలు దగ్గరకు వచ్చేసి సితారా వాయిస్తున్నాడు.
కానీ సౌలు ఎంత దుష్టత్వం గల గుణము, మరి దావీదుది ఎంత మంచి గుణమో చూడండి. ఎప్పుడైతే సౌలు ఈట కదా, తర్వాత ఈట ఎవరి దగ్గర ఉందండి? యేసు ప్రభు చనిపోతుంటే చనిపోయిన తర్వాత ఒకడు శతాధిపతి ఈట తీసుకొని ఆయన ప్రక్కలో పొడిచాడు. దేవుని ప్రక్కలో పొడిచే వారంగా మనం ఉన్నామేమో. మనకు ఆ దినాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు 17th నుంచి మళ్ళీ లెంట్ డే స్టార్ట్ అవుతున్నాయి. దేవుని ప్రక్కలో పొడిచేవారుగా చచ్చినవా లేదా? ఆయన చచ్చాడా లేదా? పొడిసి చూస్తున్నాం. తోమ ఆయన శిష్యుడు గెలికి చూస్తున్నాం గాయాల్లో. రక్తం కారుతుంది, రక్తం మనం మారలేదు. ఎంత భయంకరం! ఎలాంటి గుణం కలిగి ఉన్నాము? మంచి గుణమా? ఈట గల గుణం ఉందా? సితార వాయించే గుణం ఉన్నదా? నువ్వు సితార వాయిస్తే ఒకరికి ఏం కావాలి? నువ్వు పాటలు పాడితే ఒకరికి దయ్యం పారిపోవాలి. నువ్వు సాక్ష్యం చెప్తే అక్కడ ఒక రోగి స్వస్థపడాలి, అక్కడ ఒక దయ్యం పారిపోవాలి. సర్వగత స్తోత్రాలు చెల్లిస్తా. అది 5వదండి, కపటం లేని వారుగా ఉండాలి. ఎంత కపటమో యూదా ఇస్కరియోతు, ఎంత కపటమో కయ్యనుకు, ఎంత కపటమో మనకు. ప్రస్తుతం లేవగానే దీని ముఖం చూశాను, దీని ముఖం చూసినది నా కాలం చూస్తున్నది. మీరు అంత పగేంటి, అంత శత్రుత్వం ఏంటి? ఈమె ఏదో అన్నదంట వేరే వాళ్ళ దగ్గర, అంతే. దానికి ఆమె వచ్చి అడిగినందుకు ఎంత పగ, దాన్ని చంపేనంత పగ. ద్వంద్వ జీవితాలు మనము ఉంచుకోక ఎలాగనంటే, పగవాడు పెదవులతో మాయ చేస్తాడటండి. పెదవులతో అంటే ఏం మాయ? జానస్త్రీ ఎంత మాయ చేస్తుందో పెదవులతో, అదే పెదవులు దేవుడికి అర్పించమంటున్నాడండి. మా పెదవులు కాదు, ఏమర్పిస్తున్నారు? ఎడ్లను, దానికి బదులు ఎడ్లు కాదు, మా పెదవులను మేము సమర్పిస్తున్నాం. ఎందుకంటే యెషయా అంటున్నాడు, మా పెదవులు అపవిత్రమైనవి. నా పెదవులు ఎలాంటిదంటే దాంతో నేను నిన్ను స్తుతి చేయలేను. 2 జీవితాలండి మన దగ్గర ఉన్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు మంచి మార్గంలో నడువు. దావీదు రాజు అయినా కానీ ఆయన ఈట పట్టుకోలేదు, ఆయన కత్తి పట్టుకోలేదు. కత్తి పట్టుకున్నా కానీ ఆయన శత్రువులు జయించాడు. మనం కూడా శత్రువులు జయించాలి. మన దేవునికి మహిమ తేవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూడండి, ఇంకా 6వది, దేవుని దృష్టికి దయ పొందిన వారంగా మనం ఉండాలండి. ఆఖరిది, దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలి? దయ పొందిన వారంగా మనం ఉండాలి. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం మనకు అందరికి తెలుసు. అయ్యా, నేను నీ దయ పొందిన దానైతే నేను ఇచ్చే విందుకు నీవు హామాతురండి. ఎస్తేరు నీకేం కావాలి? 3 దినాలు ఉపవాసం అయిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళి ఏమడుగుతుంది? అయ్యా, నీ దయ నా మీద ఉంటే. అసలు ఆమెకు పిలుపు రాలేదు. పిలుపు రాకపోతే మరణదండన. కానీ ఎస్తేరు రాకుండా నేను నశిస్తాను, నా ప్రజలను రక్షించుకుంటానని రాజు దగ్గరికి వెళ్ళగానే రాజు తన దండం చూపించాడు. రాజు అనగా మన దేవునికి సాదృశ్యం, ఎస్తేరు అనగా సంఘానికి, విశ్వాసకి సాదృశ్యం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఎస్తేరు అక్కడ నిలబడ్డదో, మనం కూడా పాపం చేసి, తప్పు చేసి, అబద్ధమాడి, మోసం చేసి, దొంగతనం చేసి దేవుని సన్నిధికి రాక, ఎంతో మంది కుళ్ళు, కపటం, ఈర్ష్యలు పెట్టుకొని దేవుని ప్రార్థించక ఎవరైతే దూరంగా ఉన్నారో వారు వచ్చి దూరంగా నిలబడితే నా దేవుడు ఎన్నడూ కూడా నా సన్నిధికి వచ్చిన వారిని నేను త్రోసివేసేవాడిని కాను. హల్లెలూయా, హల్లెలూయా. నా సన్నిధికి వచ్చిన వారిని నేను త్రోసివేసేవాడను కాను అంటున్నాడు. అందుకని ఎప్పుడైతే ఎస్తేరు అక్కడ నిలబడిందో, ఉపవాస ప్రార్థన చేసి నిలబడిందో, రాజు దండం ఆయన దగ్గర చూపాడు. ఆ వచ్చి దాన్ని కొనముట్టి రాజు అంటున్నాడు, రాణివైన ఎస్తేరు, నీకు ఏమి కావాలి? నా రాజ్యంలో సగము మట్టుకు నేను ఇస్తానంటున్నాను. ఇంకా బంగారము, నగలు ఏమేమో ఇస్తానంటున్నాడు. నాకు ఏదో దయ, నీ దయ నాకు కావాలి. మన దేవుని మనం అడుకోవాలి. ఏంటయ్యా, నీ దయ నాకు చాలయ్యా. చూసారా, పరలోకం తీసుకొని వెళ్ళి సూచించాడు. ఎవరికి? పరిశుద్ధ పౌలుకు. ఆయన హెచ్చించుకున్నాడా? అపోస్తలుని అండకి నేను అర్హత లేదు నాకు అంటున్నాడు. అందరిలో నేను అల్పుడని అంటున్నాడు. ఆయన అంత తగ్గించుకున్నాడు. అంత చూసినా అంత తగ్గించుకున్నాడు. మనకు ఒక దర్శనం రాగానే మనం ఎంత హెచ్చించుకుంటాము, ఎంత హెచ్చించుకుంటాము. 2 పిట్టలు కొట్లాడుతున్నాయటండి. ఎట్లా కొట్లాడుతున్నాయంటే ఈకలన్నీ కూడా పోయేలా కొట్లాడుతున్నాయి. అంతగా పౌరుషంగా కొట్లాడుతున్నాయి. అయితే ఒక దైవజనుడు ఏం చేస్తున్నాడ, ఆయన రోడ్డు ప్రక్క నిలబడి పిట్టలు ఎందుకు ఇంత కొట్లాడుతున్నాయి, ఎందుకు ఇంత కోపం, ఎందుకు ఇంత పౌరుషం వీటికని. అయితే ఆ కొట్లాడు స్పీడ్ వస్తున్న వాహనాన్ని తగులుకొని 2 ముక్కలు అయిపోయింది. రక్తం కనిపించింది. ఏమైపోయింది? నీ పగ, నీ ద్వేషము, నీ అంత ఆవేశం ఏమైపోయింది? ముక్కలైపోయింది. దేవుని నువ్వు వర్ణిస్తావండి? ఆ దేవుని మనం వర్ణించలేము. నువ్వు ఎలా వర్ణిస్తావు? అంత కళ్ళతో చూసిన పద్మాస్ దేవుల యోహాను భక్తుడు ఏమైపోయాడు? చచ్చినట్టు సాగిలపడ్డాడు, చచ్చినట్టు పడిపోయాడు. ఆయన చూడలేకపోయాడు. మనం ఈ శరీరంతో ఆయన చూడలేము. అందుకని దేవుడు మానవ శరీరం ఇక్కడికి వచ్చాడు. ఇదిగో దేవుడు అంటే ఇలా ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే బయలుపరిచాడు దేవుడు అంటే ఇలా ఉంటాడని. మానవ శరీరంలో వచ్చి నేనే ఆయనని. కానీ మీరు నమ్ముతలేరు కాబట్టి నమ్మిన వాళ్ళకే ఆ పరలోక రాజ్యం అని. అందుకని ఆయన దయ పొందితే నీకేం కావాలా అని అంటే
అయ్యా నీవు నా విందుకురా, అంతే, నాకేమవుతు, నీ దయ నాకు కావాలి, నీ కనికరం నాకు కావాలి, నీ కటాక్షం నాకు కావాలని ఆమె అడిగి తన జనాంగాన్ని, తన కుటుంబాన్ని ఆమె రక్షించుకుందాడు. సభ పెట్టడం సూత్రాలు చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దయ పొందిన వారంట. కీర్తన 44:3 అంటాడు, కటాక్షించి నీవు వారిని కటాక్షించదు కనుక వారికి విజయము మరి కలిగిందంటాడు. ఆయన దయ పొందిన వారికి అందరికీ విజయమే. రెండవది మత్తయి సువార్త 14:14 యేసుక్రీస్తు కనికరపడి అనేక మందిని స్వస్థపరిచాడు. స్వస్థతలు పొందుకున్నారండి. ఎవరికైతే ఆయన దయ పొందుకున్నారో వారికి అంత స్వస్థతలు. 10 మంది కుష్ఠరోగులు ఎలాగో వారి దగ్గరికి రాకంటే మంది నజరేయుడా, దావీదు కుమారుడా నన్ను కరుణించు, పోయి మీ యాజకుడిని చూయించు. వెళుతుంటేనే వారు శుద్ధులయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి మీద కనికర పడ్డాడండి. 3 దినముల రాత్రి పగలు ఆయన వాక్యం వింటుంటే, ఆయన తిండి పెట్టక వెళ్ళిపోతుంటే దేవుడు వారి మీద కనికరపడి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం ఇచ్చాడు. కనికరపడితే ఆయన కనికరపడ్డాడు. నాయను విధవరాలు కుమారుడు ఒక్కడు కూడా చనిపోతుంటే యేసు ప్రభు ఆమె చూశాడు. ఆమె పరిస్థితిని చూసి ఆయన జాలి పడ్డాడు, ఆయన కనికరపడ్డాడు. ఆయన చిన్నవాడు ఆలయమనగా నేను తీసుకొచ్చున్నాను. చూసారా, చనిపోయిన వారు బ్రతికారు. ఇలా ఆయన దయ మన మీద ఉంటే అన్ని కార్యాలు కూడా మనం చేయొచ్చు. ప్రతి ఒక్కటి కూడా మనం పొందుకుంటాం. ఆయన మన తండ్రి, మనం ఆయన కుమారులు కదా. ఆఖరి దేవుడు ఎల్లప్పుడు మనపై తన దృష్టిని నిలుపవాలనంటే మనం ఫస్ట్ ఏముండాలి? మనం నీతి మంత్రులు ఉండాలి. 2 స్తుతులు చెల్లించేవాడుగా. 3 మాటకు భయపడి వణుకు వారం ఉండాలి. 4 విలువ గలవారి సద్గుణం గల వారంగా ఉండాలి. 5 కపటం లేని వారం ఉండాలి. 6 దేవుని దృష్టికి దయ పొందిన వారంగా ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించుగాక. అలా ప్రార్థన చేసుకొని దేవుని మహిమపరచాలని ప్రభు పెట్టమని చేస్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధుడా మా పరలోక తండ్రి, మీ పాదం మీద కలిగిన స్తోత్రం. మీరే మమ్మల్ని నడిపించండి, చేయబట్టి నడిపించండి. మీ అడుగులో అడుగు వేస్తూ ఆ నెలంతా కూడా ప్రభు మీ రెక్కల చాటున భద్రపరచుకోండి, అద్భుతాలు జరిగించండి. ఇదిగో ప్రభు వాక్యం మీరు తండ్రి నన్ను నిలబెట్టుకున్నారు. నేను బలహీనతలు బలపరిచారు. నాలో నుండి మాట్లాడేందుకు మీకే స్తోత్రాలు, వందనాలు. వాక్యం అంతా కూడా మేము అయ్యా రంగరించి ప్రభు మనవడులో మీరు చెక్కి ప్రభు మీ వాక్య ప్రకారం జీవించబడి మమ్మల్ని వాడుకోనండి, ఆశీర్వదించి దీవించమని నా ప్రార్థన పరిశుద్ధులు చేసుకొని ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ఆమేన్. యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగుగా. ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక. ఇంతవరకు మీరు విన్న ఈ దైవ సందేశం ద్వారా మీరు ఆత్మీయంగా, భౌతికంగా మేలులు పొందారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం ఆగిపోకుండా ఇక ముందు కొనసాగించబడాలని మీ ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థించండి. మీలో ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు మాకు ఆర్థికంగా సహాయం చేయగలరు. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా సత్యవంతుని స్వరము, బెతెస్దా మినిస్ట్రీస్, హౌస్ నెంబర్ 8-3-231/A/304, శ్రీకృష్ణ నగర్, యూసఫ్గూడ, హైదరాబాద్ 5,45,000. మా సెల్ నెంబర్ 9346902818 8919405778 మరియు 9347583059. సత్యవంతుని స్వరము మానవాళికి వరము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము.